అందరికీ నమస్కారం. రాజిరెడ్డి గారు, గోపాల్ గారు సమ్మె గురించి చెప్పారు. నేను కొన్ని విషయాలని మీ దృష్టికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఏవైతే లేబర్ కోడ్లు ఇప్పటికిప్పుడే వచ్చినాయి కావు, ఇవి అమలు కాలేదు, కాకముందే ఎందుకు అలౌడ్ చేస్తున్నారు అనే చర్చ ఆర్టీసీ కార్మికుల్లో కొంతమంది చేస్తున్నారు. కావాలనే కొంతమంది ఆ చర్చని ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా గత సంవత్సరం సెప్టెంబర్ 30వ తారీఖున భారతదేశవ్యాప్తంగా ఈ కోడ్స్కు వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో బ్లాక్ డేని పాటించాం. దాంట్లో ఆ రోజు కూడా ఐఎన్డిసి కూడా భాగస్వామి అయింది. అట్లాగే ఫిబ్రవరి 5వ తారీఖు నాడు కూడా దాని మీద డిమాండ్స్ డేగా భారతదేశవ్యాప్తంగా పిలిపించారు. దాంట్లో కూడా ఐఎన్డిసి భాగస్వామి అయింది. ఆ రకంగా ఈరోజు ఏదో సమ్మెకి వచ్చింది కాబట్టి, సమ్మె జరుగుతుంది కాబట్టి అని కాదు, ఈ లేబర్ కోడ్స్ యొక్క ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు కార్మిక వర్గాన్ని తీసుకొచ్చేదానికి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూనే ఉంది. సిఐటిగా ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. దేశం మొత్తం మీద కూడా అన్ని సంఘాలని కలిపి ఆ రకంగా దీనికి వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆర్టీసీ కార్మికులుగా మనం ఈ సమ్మెలో ఎందుకు పాల్గొనాలి? ఈ చర్చ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మనం ఈరోజు చూస్తే భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులు మనకు ఉన్నాయి. సెక్షన్ ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 21 దాకా అన్నీ కూడా అమలు కావాలి. అమలు అయితే ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే కానీ, ఏదైతే రైట్ టు అసోసియేషన్ కానీ, అంటే సంఘం పెట్టుకునే హక్కు కానీ, మాట్లాడే స్వేచ్ఛ కానీ, పోరాడే స్వేచ్ఛ కానీ, సమ్మె హక్కు కానీ, ఇట్లాంటి అన్ని హక్కులు కూడా ఈ ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. 14 నుంచి 21 వరకు ఉన్నాయి. వీటికి లోబడే భారతదేశంలో చట్టాలన్నీ కూడా వచ్చినాయి. ఈ చట్టాలు కూడా ఎప్పుడు వచ్చినాయి? ఇవేదో పాలకుల దయాదాక్షిణ్యంతో, లేకపోతే వాళ్ళు ఏదో ప్రేమతోటో, కార్మికుల మీద ప్రేమతోటో మనకు తీసుకొచ్చింది కాదు అనేది కూడా మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా గత 100 సంవత్సరాలుగా ఇప్పుడు ఏదైతే ఉందో ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 21 సంవత్సరం ముందే ఈ యాక్ట్ ముందుకు వచ్చింది. అట్లాగే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ స్వాతంత్రం వచ్చిన సంవత్సరమే వచ్చింది, 1947లోనే వచ్చింది. అట్లాగే పిఎఫ్ యాక్ట్ 1952లోనే వచ్చింది. ఇట్లా చూస్తే అన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ భారత స్వాతంత్రోద్యమ కాలం నాటి పరిస్థితుల్లో నుంచే ఆ డిమాండ్లన్నీ ముందుకు వచ్చినాయి. దాన్ని చేయడం కోసమే ఇవాళ చట్టాలన్నీ కూడా భారతదేశంలో ముందుకు వచ్చాయి. ఏదైతే భారత కార్మిక వర్గానికి రక్షణ ఉండాలో, అప్పుడు కుట్ర కేసులు, మేరట్ కుట్ర కేసు, ఇట్లాంటి కుట్ర కేసులన్నీ మనకు తెలుసు. తిలక్ మీదగా కుట్ర కేసు పెట్టడం, ఇతర నాయకులందరి మీద కుట్ర కేసులు పెట్టి జైలు పంపించే క్రమంలోనే ఏదైతే పాలక వర్గాల మీద అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి పోరాడిన దాని ఫలితంగానే రక్షణ ఉండాలి కార్మిక నాయకులకి. ఎలా రక్షణ ఉండాలి అంటే వాళ్ళకి ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఉండాలి. ఆ ట్రేడ్ యూనియన్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరైతే గుర్తించబడ్డాలో వాళ్ళు ప్రొటెక్టివ్ వర్క్మెన్గా ఉండాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలనే దాంట్లో నుంచే ఇవి కూడా వచ్చినాయి. ఆ రకంగా అన్ని చట్టాలకి కూడా ఒక పూర్వ చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా భారతదేశ స్వాతంత్ర కాలంతో పోరాటంతో ముడిపడి ఉన్న చరిత్ర అది. ఆ రోజున స్వాతంత్ర పోరాటంలో వచ్చిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్ట రూపంలోకి మలుచుకున్న ఆ రకంగా భారతదేశంలో ఇవాళ రక్షణ పొందుతున్నాం. సిఐటిగా, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ చట్టాలే సంపూర్ణమని మేము ఎప్పుడు చెప్పట్లా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కార్మిక వర్గానికి, ప్రజలకి ఎంతో కొంత రక్షణ కల్పిస్తున్న చట్టాలుగా ఇవి ఉన్నాయి. వీటిని మార్చాలి. మార్చడం ఎటువైపు మార్చాలి? మార్చడం అని అంటే అవి మరింతగా కార్మిక వర్గానికి మేలు జరిగేవి ఉండాలి. ఇవాళ యాంత్రీకరణ వచ్చింది, ఇవాళ ఏఐ కూడా ముందుకు వచ్చింది, ఆపరేషన్లు కూడా ఏఐతో చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ పెరుగుతున్నప్పుడు నిజంగా ఉత్పత్తి బాగా పెరుగుతోంది. తక్కువ మీరు ఎక్కడన్నా చూడండి, ఇవాళ ఇంతకుముందు ఎక్కడైనా డిఫెన్స్ పరిశ్రమలు మాత్రమే స్కాటర్డ్గా ఉండేవి. అంటే హైదరాబాద్లో ఒక పార్ట్ తయారై ఇంకో దగ్గర ఇంకోటి తయారై, కానీ ఈరోజు మొత్తం ప్రొడక్షన్ అంతా ముక్కలు చేసి చిన్న చిన్న ఇండస్ట్రీలుగా మార్చేస్తున్నారు. దానికి కారణం మనందరికీ తెలుసు. ఎందుకంటే తక్కువ మొత్తం ఉంటే కార్మిక చట్టాలు అమలు కావు కాబట్టి అటన్నీ స్కాటర్ చేసి చేస్తున్న పరిస్థితి ఉంది. లేస్ ఒక దగ్గర తయారవుతుంది, బాటమ్ ఒక దగ్గర తయారవుతుంది, దారం ఒక దగ్గర తయారవుతుంది. అక్కడంతా 10 మంది 20 మంది కూడా ఉండరు. కానీ ఇప్పుడు ఏవైతే ఉన్న ఈ చట్టాల్లో ఇప్పటిదాకా ఉన్న 10 మంది 20 మంది ఏదైతే ఉందో, ఈఎస్ఐ అయితే 10 మంది ఉంటే అమలు చేస్తారు, పిఎఫ్ అమలు కావాలంటే 20 మందితో అమలు చేస్తారు. ఇది అంతే తప్ప ఇండస్ట్రీలు అన్నీ చూస్తే 84% ఇండస్ట్రీలను కూడా 10 మంది కంటే తక్కువ ఉన్న ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆ రకంగా భారతదేశంలో వీటన్నిటిని కూడా లేకుండా ఇప్పుడు చేసేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక వర్గానికి అవి మేలు జరిగేగా ఎంతో కొంత ఉన్నాయి. వీటిని కూడా రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు పాలకులు? ప్రత్యేకించి పాలకులు అని అంటున్నాం తప్ప ఇప్పుడున్న ఒక బీజేపీ వాళ్ళ ఇంకోటి అన్నట్లు. గతంలోనే ఏదైతే సెకండ్ లేబర్ కమిషన్ వేశారో 2005లో, 2002 నుంచే ఈ క్రమం అంతా మొదలవుతుంది. కాబట్టి పాలకులు అన్నాం. ఈ రోజుకి వచ్చేసరికి అది పరాకాష్ఠకు జరిగింది. గత 3 దఫాలుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని మరింత పకడ్బందీగా తీసుకొచ్చి అమలు చేయాలి. ఎందుకు అని అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్. ఖచ్చితంగా వాటి అన్నింటిలో రాశారు. మొదటి ఫోర్వర్డ్లోనే 4 ప్రధానంగా చట్టాలు తెచ్చిన 4వ లైన్లోనే దాన్ని రాశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే బిజినెస్ని సరళతరం చేయడం. సరళతరం చేయడం అంటే కార్మిక వర్గ పోరాటాలు లేని
వ్యాపార కేంద్రాలను తీసుకురావడం, కార్మికుల అడ్డం లేని వ్యాపార కేంద్రాలను తీసుకురావడం, యజమానులు కార్మికుల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండే పద్ధతిలో తీసుకురావడం. దీనికోసమే మేము ఇవాళ కోడ్స్ని తీసుకొస్తున్నామని చెప్పి ఖచ్చితంగా కోడ్స్ 4 కోడ్స్లో కూడా ఆ రకమైన నేరేషన్ని రాయడం అనేది జరిగింది. ఆ రకంగా ఇవాళ ఏవైతే ఉన్నాయో చట్టాలు 29 చట్టాలని కోడ్స్ రూపంలో తీసుకొస్తున్నారు. చట్టాలకి కోడ్స్కి ఉన్న తేడా ఏంటి కూడా మన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవాళ ఒక చట్టం మార్చాలంటే, ఒక చట్టంలో క్లాజ్ మార్చాలనంటే అది భారత పార్లమెంటుతో పాటు రాష్ట్రాలు కూడా ఆమోదిస్తే తప్ప ఆ చట్టం అమల్లోకి కాదు. ఏ చిన్న మార్పు చేయాలన్నా ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో 2. ఎందుకంటే ఇవాళ కార్మికుల సమస్యలన్నీ కూడా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ప్లస్ కేంద్రానికి కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా దాన్ని ఆమోదించి దాన్ని చట్టం చేసి దానికి అనుగుణంగా రూల్స్ను తయారు చేస్తే తప్ప మార్చడానికి లేదు. ఇప్పుడు కోడ్స్ అని ఎందుకు పెడుతున్నారు? కోడ్స్ అని అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే సరిపోద్ది. ఉదాహరణ ఒకటి చెప్పాలనంటే ఇప్పుడు కోడ్స్లో రాసిన దాంట్లో ఇప్పుడు ఏదైతే ఉందో PF 12% ఉంది మనకి ఆర్టీసీలో. రేపొద్దున 10% ఏకపక్షంగా తగ్గించేదానికి దాంట్లో కోడ్లో పెట్టారు. 10 కాదు అసలు 0 చేయడానికి కూడా అవకాశం ఉంది. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి గవర్నమెంట్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ మీ PFని మీకు అసలు కోత చేయడం లేదు, మీకు ఇవ్వట్లేదని కనుక ఆర్డర్ వేసేస్తే అది అమల్లోకి వస్తుంది. ఇది అమలు కాకుండా అడ్డుకోవడానికి భారతదేశంలో ఏ కోర్టుకి కూడా అవకాశం లేకుండా ఈ లేబర్ కోడ్స్లో అటువంటి పకడ్బందీ అంశాలన్నింటినీ కూడా పెట్టారు. అంటే భారతదేశ కార్మిక వర్గాన్ని మొత్తం ప్రావిడెంట్ ఫండ్కు దూరం చేయడమే. దీన్ని ఆర్టీసీ కార్మికులకు అనుమతిస్తామనేది ఆలోచించుకోవాలి. ఇవాళ మనకేమి ప్రమాదం లేదని కనపడవచ్చు. మొత్తం మన చుట్టూ ఉన్నదంతా ప్రమాదంలో మునిగిపోయి అందరూ PF లేకుండా, ESI లేకుండా, చట్టాలు లేకుండా, పర్మనెంట్ ఉద్యోగం లేకుండా అన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గర మాత్రం అన్నీ ఉంటాయని ఎవరైనా భ్రమలతో ఉంటే అవి భ్రమలే తప్ప వాస్తవాలు కావనేది కూడా అర్థం చేసుకోవాలి. మొత్తం మన పక్కనంతా ఈ కోడ్స్ వస్తే రాకముందే మన ఆర్టీసీలో ఇప్పుడు మన పరిస్థితి మనందరికీ అర్థమవుతోంది. ఇందాక గోపాల్ గారు చెప్పినట్టు ఇవాళ భారతదేశంలో చట్టాలని కార్మిక సంఘాలని రద్దు చేసే చట్టం లేదు కాబట్టి గత ప్రభుత్వం ఓన్లీ నిషేధం మన కార్యకలాపాల మీద ఆంక్షలు పెట్టి మనని అనుమతించట్లేదు, మాట్లాడట్లేదు, రానియట్లేదు, చేయట్లేకుండా 6 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నారు. అదే కనుక ఇప్పుడు కోడ్ అమల్లోకి వస్తే ఏ కార్మిక సంఘాన్నైనా రద్దు చేసే అవకాశం లేబర్ డిపార్ట్మెంట్కి ఉంది, అధికారులకు ఉంది. ఏదైనా కారణం చూపెట్టవచ్చు. ఇప్పుడు ఎట్టయితే మన PFలో ఏ కారణం లేకుండానే రిజెక్షన్ చేసేస్తున్నారో అట్లాగే కార్మిక సంఘాలను కూడా రేపు రిజెక్ట్ చేయొచ్చు. ఈ సంఘం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేయొచ్చు. కొత్త సంఘం అప్లై చేసుకుంటే దాన్ని అనుమతించకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ పెడుతున్నారు. ఎందుకు పాత వాళ్ళకే మాది 1970లోనే 76లోనే పుట్టిందండి మా సంఘం, ఇప్పుడు ఎవడండి రద్దు చేసేదని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఆ పాత సంఘం కూడా ఇప్పుడు కోడ్స్ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా రూల్ తీసుకొచ్చి దాన్ని అనుమతి తీసుకోవాలి. నీకు బైలాస్లో ఉన్న దాని ప్రకారం మీ ఆఫీస్ బేరర్స్ లేరు, మీ సంఖ్య లేదు, మీ సంఖ్య పడిపోయింది అని చెప్తే ఆ సంఘాన్ని రద్దు చేసేదానికి కూడా అవకాశం ఉంది దీని ప్రకారంగా. అట్లాగే ఇవాళ ఏదైతే ఉందో 8 గంటల పని ఉంది. 139 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటం అది 8 గంటల పని. మనం మే 1వ తారీఖున మేడేని కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. కానీ వాళ్ళ ఆర్టీసీలో 12 గంటల పని, 10 గంటల పని అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అమల్లోకి వచ్చింది కాబట్టి దెబ్బలాడుతున్నాం. దెబ్బలాడటానికి తలా ఒక దారిలో ప్రయాణం చేయొచ్చు. కానీ అంతిమ లక్ష్యం ఒకటే, ఈ కార్మికుల మీద పనిభారం తగ్గాల, వేధింపులు తగ్గాల. ఏవైతే ఉన్నాయో 8 గంటల పని కాస్త 12 అయిపోతుంది. సూపర్వైజర్లతో పాటు అందరూ కూడా ఈ పనిభారాలు పెరుగుతున్నాయని ఈ రోజున మనం ఆందోళన చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, పికెటింగ్లు చేయడానికి సిద్ధపడుతున్నాం, ఆఖరికి సమ్మెలకు కూడా సిద్ధపడుతున్నాం. కానీ ఈ చట్టం కోడ్స్లో రేపు 12 గంటల పనిని తీసుకొస్తున్నారు. 8 గంటల పని కాదు, 12 గంటల పని. ఇప్పటిదాకా మనం ఇన్నున్నాం. ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు రోజుకి ప్రతి మనిషి రోజుకి నెలకి 70 గంటలు పని వారానికి 70 గంటలు పని చేయాలా ఏంటి? 8 గంటల పని, 48 గంటల పని ఏంటి? 70 గంటల పని చేస్తే భారతదేశ ఉత్పత్తి కాదు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక ఆయన 90 గంటలు పని చేయాలి. ఆదివారం వస్తే పెళ్ళం ముఖం ఏం చూస్తారయ్యా, పని చేయాలి, వచ్చి పని చేసి ఉత్పత్తి చేయాలంటాడు. అంటే 90 గంటలు చేయడం అంటే అర్థం ఏంటి? అసలు 8 గంటల పని విధానానికి ఉన్న మూల సూత్రం ఏంటి? 24 గంటల్లో ఉత్పత్తి కోసం, నీ ఉత్పత్తి కోసం నేను 8 గంటలు శ్రమ పడతా, నా కుటుంబం కోసం 8 గంటలు శ్రమ పడతా, నల్ల రేపొద్దున నీకు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడం కోసం 8 గంటల విశ్రాంతి కావాలి. ఇది 24 గంటల్లో 8 గంటల పని దినానికి ఉన్న సూత్రం. కానీ వీళ్ళు ఈరోజు చెప్తుంది 90 గంటలు పని చేయడం అంటే రోజుకు 12 గంటలు పని చేయడం. రోజు 12 గంటలు పని చేయమని ఆయన ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం చెప్పడం కాదు, ఇవాళ భారత ప్రభుత్వం చెప్తోంది, ఈ కోర్సులో చెప్తోంది 12 గంటలు చేయడానికి. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటకలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టేసి ఏవైతే ఈ లేబర్ కోడ్స్ని అమలు చేయడానికి కావాల్సిన పద్ధతిలో 12 గంటల పని కూడా ముందుకు తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు చూస్తుంది. అందుకని ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఆలోచించాల్సిందే. ఇవాళ మీరు చేస్తున్న డ్యూటీలన్నీ తప్పున్నాయి. 8 గంటలు లేవు, సిటీలో 6:30 గంటలే ఉండాలి, కానీ 8 గంటలు ఉండాలని అడిగే హక్కుని ఈరోజు మనకుంది. కానీ రేపొద్దున ఈ హక్కు అడిగేదానికి కూడా అవకాశం లేకుండా బానిసల్లాగా మార్చేదానికి ఈ కోడ్స్ని పట్టుకొస్తుంటే మరి ఆర్టీసీ కార్మికులుగా ఈ కోడ్స్కి వ్యతిరేకంగా మనం ఉండాలా లేదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మేము చెప్తున్నాం.
ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ కోర్సు అమల్లోకి వచ్చిన తర్వాత ఇక మనం ప్రశ్నించే అవకాశం కూడా మనకు ఉండదు. ఇది తప్పు అని చెప్పేదానికి కూడా అవకాశం ఉండదు. కోర్టుకు పోవడానికి కూడా అవకాశం లేదు. కోర్టులకు ఏది కూడా ఈ కోర్సులో ఏలు పెట్టడానికి కూడా అవకాశం లేని పద్ధతిలో దాన్ని లా డిపార్ట్మెంట్ నుంచి కూడా అటువంటి క్లారిఫికేషన్స్ అన్ని తీసుకున్న రకంగా అమల్లోకి పట్టుకొస్తున్న ప్రయత్నం ఉంది. ఇది 10 గంటలకు సంబంధించింది. ఇవాళ MTW యాక్ట్ ఉంది. MTW యాక్ట్ సంపేర్స్ చేశారు, దీంట్లో కలిపేశారు. MTW యాక్ట్లో మన మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ పని పరిస్థితులు ఎట్టుండాలి, రెస్ట్ ఎట్టుండాలి, డ్యూటీ అవర్స్ ఎట్టుండాలి, వాడి చార్ట్ ఎట్టుండాలి, వాడు ఆఫ్ ఎట్టుండాలి, వాడికి డబుల్ డ్యూటీ వస్తే ఎట్టుండాలి, అన్నీ ఉన్నాయి. ఈ రోజునే మళ్ళీ డబుల్ డ్యూటీ ఇవ్వట్లా. డబుల్ డ్యూటీ ఇవ్వకుండా గుండు గుత్త మొత్తం ఇస్తున్నారు. ఆ గుండు గుత్త మొత్తం నాకు రోజుకు 2000 రూపాయలు చేతి వస్తే నాకు 500 రూపాయలు 600 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి పొమ్మన్నారు డీడీ చేస్తే. ఇది అన్యాయం అని చెప్పి అంటున్నాం. రేపు అంటానికి కూడా అవకాశం ఉండదు. ఎంత ఇస్తే అంత బానిసలాగా, గతంలో ఎట్టయితే బానిసలు ఉన్నారో నీకు వచ్చేది ఇంతే, నా కమిషన్ 100 రూపాయలు తీసుకొని నీకు 400 ఇస్తాకంటే జీ హుజూర్ అని చెప్పి పోయే పరిస్థితులను తీసుకురావడం కోసం ఇవాళ లేబర్ కోర్సును తీసుకొస్తున్నారు. అందుకని ఆర్టీసీ కార్మికులు మిగతా కార్మిక వర్గంతో కలిసి పోరాడి ఈ కోర్సును వెనక్కి కొట్టడమా, లేదు ఈ బానిస వ్యవస్థని మేము మమ్మల్ని బానిసలాగా చేయండి అని చెప్పి మనం అనుమతించడం అనేది ఈరోజు కార్మిక వర్గం కానీ నాయకులు కానీ ఆలోచించాలని చెప్పి మేము కోరుతాం. అంతేకాదు ఇవాళ మనకి హక్కు ఉంది. ఏదైతే జీతాలు ఉన్నాయి, జీతాలు గతం నుంచి కూడా ఏదైతే ఉందో ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెరగాలి. అదే రకంగా నీడ్ బేస్డ్ వేజ్ ఉండాలి, అంటే అవసరాల ప్రాతిపదికన జీతం ఉండాలి. దానికి ఈ దేశంలో ఫార్ములా ఉంది, ఆక్ట్రాయిడ్ ఫార్ములా ఉంది. అదే రాఫ్టా క్రోస్ అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అదే రకంగా ఒక కుటుంబాన్ని ఏ ప్రామాణికంతో తీసుకోవాలో, ఎన్ని మీటర్ల బట్ట కావాలో, ఎన్ని లీటర్ల పాలు కావాలో, ఎన్ని కేజీల చేపలు కావాలో, ఎంత మాంసం కావాలో, ఎంత పప్పు కావాలో, వీటన్నిటిని లెక్కలేసి వాటి ఆధారంగా మినిమం స్కేల్ని, మినిమం వేజెస్ని తయారు చేసే పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు ఆ మినిమం వేజెస్ అంతా ఆ ఫార్ములా గురించి ఎక్కడ ఈ కోర్సులో మాట్లాడట్లా. ఇవాళ 26,000 కనీస వేతనం ఉండాలని భారత కార్మిక వర్గం అడుగుతుంది. దీనికి ప్రామాణికత ఏంటి? ఇంతకుముందు 7th పే కమిషన్ ప్రకారం 18,000 కనీస వేతనం అని గవర్నమెంటే చెప్పింది. ఇప్పుడు 53% డిఏ ఉంది. అంటే 18,000 ప్లస్ 53% డిఏ అంటే 9,000 పైచీలు కలిపితే 27,000 పైచీలకు అవుతుంది. కాబట్టి 26,000 కనీస వేతనం ఇవ్వాలని భారత కార్మిక వర్గం అడుగుతుంది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది రోజుకు 178 రూపాయలు ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అంట. అంటే ఇంతకంటే తక్కువ ఉండకూడదు అంటుంది. 4,820 రూపాయల్లో ఏ కుటుంబం బ్రతుకుద్దో ఈ పాలకులు చెప్పాలా? మరి ఇవాళ మన జీతాలు పెరగలే. 2021 పే స్కేల్ రాలే, 25 పే స్కేల్ రాలే, రేపు భవిష్యత్తులో కూడా రాలే. చేసిన పే స్కేల్స్ కూడా ఎరియర్స్ కూడా మనకి ఇవ్వడానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అసలు 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాలన్నా ఈ రాష్ట్రంలో కానీ గత అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి మినిమం వేస్ని సవరించాల. కానీ చెప్పడం 5 సంవత్సరాలని చెప్తున్న ఆచరణలో దాన్ని భిన్నంగా ఈ రోజున వస్తుంది. రేపు పొద్దున అసలు అటువంటి చేయడానికి కూడా అవకాశం లేని పద్ధతిలో ఉంది. మనది ఫ్యాక్టరీ యాక్ట్ పరిధిలోకి కూడా వస్తుంది. ఈ ఫ్యాక్టరీ యాక్ట్ కూడా లోపలికి పోయింది. దీంట్లో కోర్సులోకి మార్చేశారు. ఫ్యాక్టరీ యాక్ట్లు అంటే గ్యారేజీలు నీట్గా ఉండాలి, జారిపడకుండా ఉండాలి, పిట్లన్నింటిలో సున్నం వేయాలి, లైటింగ్ సరిపోయినంత ఉండాలి. ఇవన్నీ పని ప్రదేశంలో కనుక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం మీద కంప్లైంట్ చేస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని చెక్ చేసి ఆ పద్ధతులన్నింటిని కూడా ఖండించాలా, సరి చేయాలా. కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు. ఏదైతే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఉంటాడో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ అంట. ఏ పరిశ్రమలోకి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా గవర్నమెంట్ ముందస్తు అనుమతి ఉండాలి. అట్లాగే ముందస్తుగా యజమానికి చెప్తారని నీ దగ్గర ఈ తప్పు ఉందని మా దగ్గరకు వచ్చింది, దాన్ని సరి చేసుకోండి, మేము రేపో ఎల్లుండి ఆన్లైన్లో మేము దాన్ని వెరిఫికేషన్ చేస్తామండి. అంటే ఫిజికల్గానే చెక్ చేస్తే నిన్న కాక మొన్న భువనగిరి పక్కన ఏదైతే బాంబులు తయారు చేసే దాంట్లో ప్రేలుడు జరిగి 3 చనిపోయారు, 3 ప్రమాదంలో పడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఈ రూపంలో చూసినప్పుడు ఏదైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా అన్ని రంగాల కార్మికులకి ఈ రకంగా ఉంది. మూడో అంశం ముఖ్యమైనది. ఇవాళ మనందరికీ తెలుసు 6 సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్ లేక, ట్రేడ్ యూనియన్ అనుమతించక మన కార్యకలాపాలని మన గోసని మనం చెప్పుకోవడానికి దారులలో చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ద్వైపాక్షిక సంబంధాలు, యజమానికి కార్మికుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు లేవు. కార్మిక సంఘాలతో మాట్లాడలేదు, ఇస్తున్న డిమాండ్స్ మీద లేదు. నిన్న జరిగిన చర్చలు కూడా ముఖ్యమంత్రి కూర్చొని సంఘాలతో మాట్లాడింది తప్ప ఎక్కడ ఒక రిటర్న్ కమిట్మెంట్ కానీ, ఒక ఒప్పందం కానీ, ఈ అంశాలు వాళ్ళు పట్టుకొచ్చారు, ఈ అంశాలు చేస్తారు రాతపూర్వక ఒప్పందం కానీ ఏది కూడా లేకుండానే విరమించుకోవాల్సిన పరిస్థితులు నెట్టబడుతున్నాయి. ఆ రకంగా ఇవాళ పోతుంది. 2019లో అదే రకంగా ప్రభుత్వం వ్యవహరించింది. ఈ రోజున కూడా అటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తారా లేదా? అప్పుడు కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. 15 సమస్యలు పరిష్కరించారు. కానీ కార్మిక సంఘాల వేదిక మీద కాదు, ప్రభుత్వాల వేదిక మీదనే పిలిచి కడుపు నిండా బోబెట్టి మెడ మీద కత్తేసి మీ సంఘాలు లేవని చెప్పి కొన్నిటిని పరిష్కరించారు. ఈ రోజు కూడా ఉంది. రేపు కోడ్లు వస్తే అమలు పోయేదండి. కార్మిక సంఘాలు ఉనికే ఉన్నది. ఇంకా ఇప్పుడు ఏవైతే మనం అంటున్న వెల్ఫేర్ కమిటీలు, ఈ వెల్ఫేర్ కమిటీలను ఆథరైజ్ చేస్తూ కోర్సులో పెట్టారు. కోర్సులో పెట్టిందే ఆ కమిటీలు వేసి నడుపుతారంట. కార్మిక సంఘాలకు ఎన్నికలు ఉండవు. ఎన్నికలు ఉండాలంటే కూడా ఏంటి, 51% వచ్చిన సంఘం ఏదైతే ఉంటుందో ఆ సంఘానికి మాత్రమే గుర్తింపిస్తారు. ఏ ఇండస్ట్రీలోనైనా 51% ఉండేదానికి అవకాశం ఉందా? ఒకవేళ ఒకే సంఘం ఉంటే
ఆ పరిశ్రమలో కనుక ఒకే సంఘం ఉంటే వాళ్ళకు కూడా 51% ఉంటేనే ఆయన గుర్తింపులో అనుమతిస్తారంట. అసలు ఒక సంఘం ఉన్న తర్వాత 50 ఉంటేంటి 30 ఉంటేంటి, ఆ ఒక సంఘం ఏమిటంటే దీని అర్థం ఏంటంటే ఆ ఒక్క సంఘం ఉన్న దగ్గర యజమాని కొన్ని లక్షల రూపాయలని ఇతరుల కార్మికులకి ఇచ్చిన పోటీ సంఘాలను పెట్టేసి ఒక్కడ కాదు ఉందని చెప్పి తొత్తడం చేయడానికి కావాల్సిన అవకాశాలన్నీ కూడా దీంట్లో ఇస్తున్నారు. అంటే కార్మిక సంఘాలకు ఎన్నికలు 51% ఎలా నిర్ధారిస్తారు? రాసే బ్యాలెట్ జరుపుతారా అంటే అది దానికి కూడా కోర్సులో లేదు. ఎన్నికలు ఎట్లా జరుపుతారనే దానికి లేదు. 51% రాకపోతే ఉండదు. ఆ తర్వాత ఏం చేస్తారు? కౌన్సిల్ చేస్తారంట. కౌన్సిల్లో ఏం చేస్తారు? 20% వచ్చిన సంఘానికి ఒక ప్రతినిధి చొప్పున ఇస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ జరగబోయేది ఏంటంటే ఒక సంఘానికి 35% ఓట్లు వచ్చినాయి, ఇంకో సంఘానికి 20% వచ్చినాయి, ఇంకొక ఆయనకి 22 వచ్చినాయి. ఇప్పుడు 35% వచ్చినాయంటే హోల్ అండ్ సోల్ బార్గెనింగ్ ఇప్పుడున్న వ్యవస్థలో ఉంది. రేపు పొద్దున అతనికి ఏ హక్కు ఉండదు. ఒక జాయింట్ కౌన్సిల్ని వేస్తారు. ఆ కౌన్సిల్లో 3 సభ్యులు ఉంటారు. 35 ఆయన ఉంటాడు, 20 ఆయన ఉంటాడు, 21 ఆయన ఉంటాడు. మెజారిటీ ప్రాతిపదికన నిర్ణయం చేస్తారంట. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మెజారిటీ కార్మికుల అభిమానం పొంది 35% ఓట్లు పొందాడో అతనికి ఏ హక్కు ఉండదు. ఓట్లు లేకుండా 20%, 21% ఎవరైతే వచ్చున్నారో 41% ఓట్లతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ పేరుతోటి ఇద్దరు కలిస్తే వాళ్ళు మెజారిటీ పేరుతోటి కార్మిక వర్గానికి భిన్నమైన ఒప్పందం చేసుకున్న అమలు చేయడానికి కావాల్సిన ప్రాతిపదికని ఇప్పుడు ఏదైతే కోర్సులో తీసుకొస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే కార్మిక సంఘాలను చేర్చడం, కార్మిక సంఘాల ఐక్యతను దెబ్బకొట్టడం, కార్మిక సంఘాల పట్టు లేకుండా పరిశ్రమల మీద చేయడం. ఇది ఆర్టీసీలోనూ చేస్తారు, బీడీఎల్లోనూ చేస్తారు, ఈసీఎల్లోనూ చేస్తారు, మొత్తం దేశంలోని అన్ని పరిశ్రమల్లో చేస్తారు, అన్ని రంగాల్లో చేస్తారు. కార్మికులు ఆలోచించుకోవాల్సింది దీన్ని మనం అనుమతించడమా, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా నిలబడటం అనేది ఆలోచించుకోవాలని చెప్తున్నాం. అంతేకాదు ఇవాళ కార్మిక సంఘాలు లేకపోతే మన అనుభవం 5 ఏళ్ళ నుంచి ఉంది. ఈ అనుభవం మొత్తం భారతదేశానికి కూడా వచ్చేదానికి ఉంది. అంతేకాదు ఇప్పుడు సమ్మె అంటున్నాం. ఇప్పుడు సమ్మె చేస్తే చట్టవిరుద్ధమైన సమ్మెని కనుక ప్రభుత్వం ప్రకటిస్తే మొన్నే రాజిరెడ్డి గారు కూడా చెప్పారు ఒక మాట. ఇప్పటికి కూడా పోయిన సమ్మెలో కూడా అది వచ్చింది. మీరు ఇంకా కన్సలేషన్ క్లోజ్ చేసుకోలేదు కాబట్టి మీది ఇల్లీగల్ సమ్మె అయితే ఏం చెప్పారు. ఇల్లీగల్ సమ్మె అయితే ఏం జరుగుద్దంటే నీ సమ్మెకు రూపాయి ఇచ్చినోడు, నీ సమ్మెకు మద్దతు ప్రకటించినోడు, నీ నువ్వు ఇచ్చిన బ్యాడ్జీ పెట్టుకున్నాడు, నువ్వు వేసిన కరపత్రం ఇస్తే చదివినోడు, వీళ్ళందరూ కూడా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రకారం జైలుకు పంపిస్తారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల దాకా ఫైన్ కట్టి పెడతారు. ఇప్పుడు చెప్పండి, ఆర్టీసీ కార్మికులు ఒక్కడ మద్దతైనా మనం పొందగలవా? ఈ రోజున ఈ చిన్నపాటి ఆంక్షలు ఉంటేనే అందరం కలవడానికి అనేక అంశాలు అడ్డం వస్తున్నాయి, అనేక పద్ధతుల్లో ఉంది. ఉమ్మడిగా పట్టుపట్టలేకపోతున్నాం. రేపొద్దున కనుక కార్మికుల మీద ఈ దాడి కనుక ప్రభుత్వం చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ పెట్టి కేసులు పెడతారని ముందుకు వచ్చిన తర్వాత, ఒకరినో ఇద్దరినో కేసులు పెట్టిన తర్వాత ఇక మనం ఐక్యమయ్యేదానికి అవకాశం ఉంటుందో ఆలోచించమని చెప్తున్నాం. అంటే కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఐక్యంగా నీకుండా ఉండటం కోసం చట్ట ప్రకారం కూడా యాక్షన్ తీసుకోవడానికి అనుగుణంగా ఇవాళ చట్టాలను కూడా మార్చేశారు. బిఎన్ఎస్ని తర్వాత బిఎన్ఎన్ఎస్ని ఇలాంటి చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఆ రకంగా ఇవాళ కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి జరగడం కోసం సిద్ధపడుతున్న స్థితిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ ఆర్టీసీ కార్మికులుగా చూస్తే మనకి చట్టాలు అమలు కావట్లేదు, మనకి రిటైర్మెంట్ రావట్లేదు, ఇవన్నీ ఉండవు. రేపు పిఎఫ్ది ఉంది, పిఎఫ్ సమస్య ఉంది. ఈరోజు శంకర మల్లేశం గారు ఒక ప్రకటన ఇచ్చారు, దానికి ఎక్కడ ఆధారం లేదు. దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. ఈరోజు 3 రకాల నష్టం ఉంది. ఒకటి, ఏదైతే 3 నెలల కాలం అయిపోయిన తర్వాత సమయం అయిపోయిందని చెప్పి ఎవరినైతే అనుమతించలేదు వాళ్ళది ఒక సమస్య ఉంది. అట్లాగే నిన్న మార్చి నెల నుంచి ఏవైతే రిజెక్ట్ చేస్తున్నారో కొంతమంది ఏమో వాళ్ళ ఎగ్జామ్షన్ ట్రస్ట్ లాస్ ప్రకారం రిజెక్ట్ చేస్తున్నారు. 7 లక్షల మంది రిజెక్ట్ చేశారు. మన దగ్గరకు వస్తే కూడా మార్చి నెల మొత్తం కూడా పెట్టిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నారు. ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళయా ఇదా లేదా ఏంటి అనేది స్పష్టత లేకుండా ఒక ప్రకటన ఇచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద సిఐటిగా ఆందోళన చేస్తున్నాం. ఈ సిపిఎఫ్సి దగ్గర కూడా అంశాన్ని పట్టుకెళ్ళాం. దాని మీద దెబ్బలాడాల్సిందే. ఎట్టయితే ఈ రోజున ఏకపక్షంగా చేస్తున్నారు, రేపొద్దున మొత్తం పెన్షన్ కుదింపుకు వ్యతిరేకంగా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో 1/3 తగ్గిస్తారంట. ఇప్పుడు చట్టాలు ఉండగానే చట్టాలను వైలేట్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ఉండగానే తీర్పును వైలేట్ చేసి ఇవాళ మన పెన్షన్ తగ్గిస్తున్నారు. ఏదైతే 1/3 దామాషా పద్ధతి పెట్టి రావాల్సిన పెన్షన్ 1/3 తగ్గిస్తున్నారు. సంవత్సరం క్రితం డబ్బులు కట్టిన వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ ఇవ్వట్లా, పీపోస్ ఇవ్వట్లా. ఇది ఒక ఆలస్యం చేస్తున్నారు. పెళ్ళం పుస్తలమ్మి డబ్బులు లేక అప్పులు చేసి 5 రూపాయలు వడ్డీకి తెచ్చి ఏదో నాకు 4 డబ్బులు వస్తేనే కట్టినోడు ఈరోజు ఆడ ఆత్మహత్యల వైపు ఆలోచించాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వం నడుతుంది. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం నిలబడాలా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది పిఎఫ్ సమస్య. ఈరోజు విద్యుత్ బస్సుల సమస్య ఉంది. కొంతమంది ఇందాకేదో సోషల్ మీడియాలో చూశాను, ఈ ప్రభుత్వం ప్రకటన చేసింది, రవాణా మంత్రి గారు హైదరాబాద్ నగరంలో 2500 విద్యుత్ బస్సులు తీసుకొస్తున్నామని ప్రకటన చేస్తే ఎక్కడో గ్రూప్లో కామెంట్ చూశాను నేను. ఇప్పుడు రాజిరెడ్డి గారు చెప్పాలి, మాట్లాడితే బీజేపీ ప్రభుత్వం మీద అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇది వస్తుంది కదా అని. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్నే బాధ్యత. ఎందుకనంటే
ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశంలో విద్యుత్ బస్సులను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. గత 2000 ఎప్పటి నుంచో ప్రారంభించింది, 17 నుంచి ఫేమ్ 1, ఫేమ్ 2, అదే రకంగా PM ఈ డ్రైవ్, PM ఈ బస్సు ఇట్లాంటి అనేక పథకాలని తీసుకొచ్చి దాని ద్వారా సబ్సిడీలతోటి సాంప్రదాయ ఇంధనానికి ప్రత్యామ్నాయం పేరుతో ముందుకు పట్టుకొస్తుంది. కోట్లాది రూపాయలని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడుతుంది. GCC పద్ధతిలో తీసుకోవాలని అడ్డం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు డైరెక్ట్ కొనడానికి వీల్లేదని చెప్తుంది. కొంటే ₹1 కూడా మీకు ఇవ్వని చెప్తుంది. ఇవన్నీ కూడా కేంద్రం తీసుకొస్తుంది. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత ఏం లేదా? ఉంది. ఏం బాధ్యత ఉంటుందంటే ఆ స్కీముకి లోబడి బస్సులు తెచ్చుకోవడమా, లేదు ప్రజల సొమ్ముని బస్సుల మీద పెట్టి కొంటావా? ఈ ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా వీళ్ళు ఆలోచించేది మేము పైసా పెట్టకుండా ఎవడో ఒక పెట్టుబడిదారు బస్సులు వస్తుంటే మా ప్రజలకు కావాల్సిన బస్సులు మాకు వస్తుంటే ఈ గోల మాకెందుకు అనుకునే వైపే వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప దానికి కాదు. అందుకని ఈ ప్రభుత్వం మీద మేము అడుగుతుంది, మీరు బీజేపీకి ఏదైతే విధానం తీసుకొచ్చిందో విద్యుత్ బస్సులు, ఆ విద్యుత్ బస్సుల విధానంలో మార్పు చేయమని అడగండి. దాని మీద దెబ్బలాడండి. దాని మీద ఆ కేంద్ర ప్రభుత్వంతో మీరు ఘర్షణ పడండి. మీ వెనకాల కార్మికులుగా మేము ఉంటామని చెప్తున్నాం. ఏం ఘర్షణ పడమంటున్నావు? విద్యుత్ విధానంలో మార్పు చేయండి. సబ్సిడీలన్నీ కూడా ఆర్టీసీలకే ఇవ్వాలా. బస్సులు కొనుగోలు చేసేది ఆర్టీసీ చేయాలా. బస్సుల ఆపరేషన్ ఆర్టీసీలే చేయాలా. బస్సుల నిర్వహణ ఆర్టీసీలే చేయాలా. ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఆపరేషన్కి ఖర్చుకి మధ్య తేడా వస్తుందో ఆ తేడాను మీరే ఇవ్వాలా. ఆ రకంగా మీరు ఇచ్చి అదే రకంగా మీరు ఏదైతే ఇప్పుడు బస్సులు పెంచాలంటున్నారో ఆ బస్సులను కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పెట్టి గతంలో జేఎన్యూఆర్ఎం పద్ధతిలో పెట్టినట్టు లక్షల బస్సులని దామాషా పద్ధతిలో ఆర్టీసీకి ఇవ్వాలా. దీనికోసం ఈ ప్రభుత్వం దెబ్బలాడితే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వంతో పాటు మేము నిలబడతామని చెప్తున్నాం. అందుకని విద్యుత్ బస్సుల విధానంలో మార్పు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే చేయగలిగేది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగేది విధానంలో మార్పు కోసం పోరాడాలా. ఆ పోరాడే వైపు కూడా ఈ ప్రభుత్వం మీద మనం ప్రెజర్ చేయాలా. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కూడా ముందుకు తీసుకొచ్చేదానికి కావాల్సిన ఆ విధానాన్ని ప్రతిఘటించేదానికి కావాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆర్టీసీ కార్మికులుగా మన రంగం వరకే ఆలోచించుకొని మన వరకే చూసి ఇవన్నీ మనకు వస్తే ఎందుకులే, మనకు రాకపోతే మనకెందుకులే, కోడ్స్ అమలు అయితే మాకెందుకులే, పోయిందే ఉంది అయిందే ఉందిలే అనుకుంటే కుదరదు. ఇవి కనుక వస్తే మొత్తం భారతదేశంలో కార్మిక వర్గంతో పాటు ఆర్టీసీ కార్మికులు కూడా పోతారు. ఇప్పటికే పోతున్నాం. ఒకప్పుడు చాలామంది చాలా చోట్ల మాట్లాడుతుంటారు ఆర్టీసీ ప్రైవేటీకరణ 91 నుంచి ఆర్టీసీ ప్రైవేటీకరణ ఇద్దరే బాబు అని చెప్తే మాలాంటి సంఘాలు చెప్తే వీళ్ళు అట్లనే మాట్లాడతారండి. ఇప్పుడు పోయి చూస్తే గ్యారేజీల్లో 75% ప్రైవేట్ వాళ్ళే, 25% ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. అదే రకంగా అనేక పనులు ఇవాళ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఇవాళ అద్దె బస్సులు 30% పైగా 38% పెరిగిపోయినాయి. విద్యుత్ బస్సులు వస్తే అవి కూడా మొత్తం 70% అయితే అంటే 100% అటు విద్యుత్ బస్సు కానీ ప్రైవేట్ బస్సు కానీ ఇటు ఆర్టీసీ బస్సు కానీ మారిపోద్ది. బోర్డు మాత్రమే మిగిలింది. కార్మికులందరూ ఇంటికి ఇవ్వాల్సిన పరిస్థితి. అవునా కాదా ఆలోచించండి. అట్లాగే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ లేదు. 2011 తర్వాత ఒక్కటి కూడా ఇంతవరకు 14 ఏళ్లుగా ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరగలే. అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి. రిక్రూట్మెంట్ చేయకపోగా ఇప్పుడేం చేస్తున్నారు? గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు, అదే రకంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల పేరుతోటి 15,000 21,000 ఇచ్చి తీసుకొస్తున్నారు. ఇవి పర్మనెంట్ కాదు. ఎప్పటిదాకా ఉంటారో తెలియదు, ఎప్పుడు దాకా వాళ్ళు ఉంటారో తెలియదు. ఆ రకంగా పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టీకరణ భారతదేశం మొత్తం మీద జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీలో కూడా జరుగుతూ ఉంది. అంటే భారతదేశ విధానంలో మార్పు వస్తే తప్ప ఇక్కడ మారదు. అప్రెంటిస్ అనే పేరుతో ఇవాళ ప్రొడక్షన్లో తీసుకొస్తున్నారు. నేను అప్రెంటిస్ చేసి వచ్చిన సింగరేణిలో 2 సంవత్సరాలు నేను అప్రెంటిస్ చేశాను ఎలక్ట్రీషియన్గా. ఆ రోజు నేను చేసే పనే పరిమితమైన పని చేశాను. కానీ ఈరోజు అప్రెంటిస్ పేరుతోటి మొత్తం పనులన్నీ కూడా ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చేయాల్సిన పని ఇక్కడ చేపిస్తున్న పరిస్థితి ఉంది. అది ఆ రకంగా జరుగుతున్న దానికి అడ్డంగా కూడా మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇవాళ ఏదైతే ఉందో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంట. మనం రిటైర్మెంట్ 30వ తారీఖు 31వ తారీఖు వస్తే మనందరం ఉపన్యాసాలు చెప్తుంటాం. ఏమనంటే నేను ఉద్యోగంలో చేరిన రోజే నా రిటైర్మెంట్ తేదీ రాసి ఉంది, ఇక లేదు ఆ చరిత్ర గతం ఇక భవిష్యత్తులో చెప్పుకోవాల్సింది తప్ప లేదు. అది ఎందుకంటే అది ఉండదు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ నేను 6 నెలలకో సంవత్సరానికో సంవత్సరంన్నరకో 2 సంవత్సరాలకు నీతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ చేసుకొని నీకు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటాడు. 2 సంవత్సరాలు నీకు అగ్రిమెంట్ చేసుకుంటే 24 నెలలు అయిపోయిన ఒక్క నిమిషం కూడా నిన్ను సర్వీస్లో ఉంచడు. నువ్వు ఇంటికి పోవాల్సింది తప్ప నీకు లెటర్ కూడా ఇచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఆ పద్ధతిలో ఇవాళ మొత్తం ఎంప్లాయ్మెంట్ అంతా కూడా తొత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేశం మొత్తం మీద కోట్లాది ఖాళీలు ఉన్నా భర్తీ చేయట్లేదు. ఆ రకమైన పద్ధతిలో ముందుకు పోతున్నప్పుడు ఆర్టీసీలో కార్మికులు రిక్రూట్మెంట్ లేకుండా ఆర్టీసీ బతకడం కూడా సాధ్యం కాదనేది కూడా మన కార్మికులు కూడా వర్క్లోడ్స్ పెరిగిపోయి ఉంటాయి. ఆ భారాన్ని భరించలేని పరిస్థితుల్లో ఒత్తిడికి గురవుతుంటారు. కాబట్టి ఇవాళ ఈ అంశాలను అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో అన్ని చట్టాలు మనకు వర్తించేవే. మనకు బోనస్ మనకేం వర్తించదు కాబట్టి బోనస్ యాక్ట్ వర్తించకపోవచ్చు. కానీ ఫ్యాక్టరీ యాక్ట్ వర్తిస్తుంది, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వర్తిస్తుంది, MDW యాక్ట్ వర్తిస్తుంది, వేజ్ అనేది వర్తిస్తుంది, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ వర్తిస్తుంది, ఇండియన్ ఇవన్నీ కూడా మనకు వర్తించే వాటన్నిటిని కూడా రద్దు చేసి పెడుతున్నారు. దాని ద్వారా ఇప్పుడు పొందుతున్న హక్కులన్నింటినీ నాశనం చేసి మన మొత్తం భారతదేశ కార్మిక వర్గాన్ని ఏదైతే
తీసుకుపోతున్నారో ఆ వైపున ఆర్టీసీ కార్మికులు కూడా పోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అని అంటే భారతదేశ కార్మిక వర్గం చేస్తున్న సమ్మెతో పాటు మనం కూడా భుజం కలిపి చేయి కలిపి పోరాటం ద్వారా మాత్రమే మన రంగాన్ని రక్షించుకోగలం, మన కార్మికోద్యమాన్ని రక్షించుకోగలం, మన ఉద్యోగాల్ని రక్షించుకోగలం, మన వేతనాల్ని రక్షించుకోగలం. ఆ రూపంలో ఆలోచించాలి. ఇది కార్మిక వర్గం మొత్తం దేశం మొత్తం మీద ఒక దేశభక్తియుతంగా జరుపుతున్న సమ్మె పోరాటం. ఈ పోరాటం ఏదో ఒక రంగంలో జీతం పెరగడానికో, ఆర్టీసీ కార్మికుడికో, లేకపోతే బీడీఎల్లోనో, ఎలక్ట్రిసిటీలోనో, ఇంకో రంగంలోనో 10 రూపాయలు పెంచండి, 20 రూపాయలు పెంచడం జరుగుతున్న సమ్మె కాదు. ఇవాళ విధానాలు కేవలం ఏదైతే ఈ భారత ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉందో కార్మిక వర్గం మీద దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తుందో ఆ దాడిని తిప్పికొట్టడం కోసం జరుగుతున్న సమ్మె. అందుకని మనందరం సంఘటితం అవ్వాలి, ఐక్యం అవ్వాలి, పిడికిలు బిగించాలి, భుజం కలిపి పోరాడాలి. ఆ పోరాటంలో ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అందరు కార్మికులు ఆలోచించి రేపు 20వ తారీఖున సమ్మెలో పాల్గొంటారని చెప్పి భావిస్తున్నాం. అదే రకంగా రేపు జాతీయ ట్రేడ్ యూనియన్లన్నీ రేపు ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి. వాళ్ళు ఏ నిర్ణయం ప్రకటించిన ఒకవేళ సమ్మెని తాత్కాలికంగా కొంచెం ముందుకు జరపడం లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ముందుకు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఆలోచించుకొని ఈ సమ్మె పోరాటంలో ఎప్పుడు జరిగినా ఈ సమ్మె పోరాటంలో అందరూ భాగస్వాములు అయ్యేలాగా మనం అందరం కూడా ఆలోచించాలని, అందుకు సంబంధించిన కరపత్రాలు ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేదానికి బుక్లెట్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. చదవండి, అర్థం చేసుకోండి, ఈ ప్రతిఘటనలో అందరూ కలిసి రండి అని చెప్పి కోరుకుంటూ